కుందేల్ని ఆహారంగా తీసుకురమ్మంటే ఆ గుట్టనక్క వెళ్ళి ఆ కుందేలుకి ఎలా మాయ మాటలు చెప్పి ఆ సింహానికి ఆహారంగా మార్చిందో కథ చెప్తున్నాం కదా మనం. ఇప్పుడు ఆ కథ ఎందుకు చెప్తున్నాను అంటే స్టిల్ ఈ రోజుకి ఇప్పటికీ అమాయకమైన ఆ కుందేలు ఆ సింహం వలలో చిక్కుకుని బిలబిలలాడుతూనే ఉంది. ఇక్కడ ఆ అమాయకమైన కుందేలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిసారి ఇప్పుడున్న ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడుకుంటే కనుక మరి బాబు గారు ఆయనకి జన్మనిచ్చినటువంటి రాయలసీమ ప్రాంతంపై ఎందుకంత ద్వేషాన్ని పెంచుకున్నారో మనకి తెలియదు. కానీ ఈ రోజున ఈ ప్రాంతానికి ఒక జీవధార, ఒక ప్రాణధారగా ఉండేటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఆపడానికి అన్ని విధాల ఆయన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. మనం ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. అంటే శ్రీశైలం నుంచి రాయలసీమకు, నెల్లూరు జిల్లాలకు, చెన్నైకి తాగునీటి అవసరాలకు నీరు తీసుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 881 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. నేను ఇది ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి అసలు ఏంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే దాని గురించి పెద్దగా అవగాహన లేదు. అందుకే నా ఈ ప్రయత్నం. ఇక్కడ 881 అడుగులతో ఏర్పాటు చేసినటువంటి పోతిరెడ్డిపాడు 800 కన్నా ఎక్కువ ఎత్తులో నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి మనం పూర్తి స్థాయిలో నీళ్లు తీసుకోగలం. అది 881 అడుగులు. 880 కంటే ఎక్కువ ఉంటేనే మనం పూర్తి స్థాయి నీళ్లు తీసుకోగలం. ప్రస్తుతం ఉన్న డిజైన్ ఎలా ఉంది? 44,000 క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి మాత్రమే వీలుంటుంది. 854 అడుగులు ఎత్తుంటే 7,000 క్యూసెక్కులు తీసుకోవచ్చు. 841 అడుగులు ఉంటే కేవలం 2,000 క్యూసెక్కులు మాత్రమే నీళ్లు తీసుకునే వీలుంటుంది. పోతిరెడ్డిపాడు నుంచి దాదాపుగా మనం 101 టీఎంసీల నీళ్లను తీసుకోగలిగేటువంటి సామర్థ్యం ఉన్నా కూడా 2004 నుంచి దాదాపు 2 దశాబ్దాల కాలానికి పైగా ఏనాడు కూడా మనం పూర్తిగా దాన్ని వినియోగించుకోలేదు. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అధికంగా, అక్కడ కూడా పూర్తిగా కాదు, అధికంగా నీటిని తీసుకోగలిగాం పోతిరెడ్డిపాడు నుంచి. అది కూడా 19-20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అలాగే మిగిలిన సంవత్సరాల్లో మనం సరిగ్గా నీళ్లు తీసుకోలేకపోవడం వల్ల పోతిరెడ్డిపాడు నుంచి మనం విపరీతమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది, విపరీతమైన కరువును ఎదుర్కోవాల్సి వచ్చింది. రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులు ఇలా ఉంటే ఏదో క్లోజ్డ్ రూమ్ లో అభ్యర్థన చేయగానే చాలా ఓపెన్ గా ఈయన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు. గౌరవ ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ఏ రోజైతే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిండు సభలో చెప్పారో, అన్యమనస్కంగానే ఆయన కూడా చెప్పారు, ఎప్పుడైతే చెప్పారో అది ఒకవేళ నిజం కాకపోతే ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఆయన చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆయన ఖండించలేదు? అంటే మీరు ఒప్పుకుంటున్నారు, ఎస్ నేను రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాను అని మీరు ఒప్పుకుంటున్నారు, అంతే కదా? అంటే ఇప్పుడు ప్రధాన కారణం ఏమిటి అంటే, మీకేమో మీ కారణాలు ఉండొచ్చు, మీ కేసులు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, అప్పుడు మీరు కామ్గా ఉండడానికి, ఇప్పుడు మీరు కామ్గా ఉండడానికి మీకు రకరకాల కారణాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ నష్టపోయేది మాత్రం రాయలసీమ ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలు. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాలకు మీకు తెలీదా చంద్రబాబు నాయుడు గారు? ఇక్కడ అతి తక్కువ వర్షపాతం ఉంటుందని మీకు తెలీదా చంద్రబాబు నాయుడు గారు? మీరు పుట్టిన పెరిగినటువంటి నేల ఇది. అలాంటి నేలకి మీరు తీవ్ర ద్రోహం చేస్తారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ, అది కూటమి పార్టీలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా రాజీనామాలు చేయాలి. మీకు ఆ నైతిక హక్కు లేదు. మీరు ప్రజల గురించి ఏం ఆలోచించారు? ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఈరోజు చూడటం జరిగింది.
గురువింద గింజ సామెతగా తన నలుపుతారు తను ఎరగదన్నట్లుగా 1924 మధ్య చేసిన అరాచకాలు, హత్యలు, దమనకాండలు, సొంత చెల్లెలపై ఏ విధంగా, తల్లిపై ఏ విధంగా నిందలు వేసి బయటికి పంపించారో, పిన్ని నుదుట తిలకం ఏ విధంగా చెరిపేశారో, బాబాయ్ హత్య ఏ విధంగా చేయించారో, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఏ విధంగా అవమానపరిచారో, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఏ విధంగా అవమానపరిచారో, లోకేష్ గారిని ఏ విధంగా అవమానపరిచారో మనం చూశాం. ఈరోజు 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా అవే అబద్దాలు, అవే అసత్య ప్రచారాలు. మరలా మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చంపుతారు, నరుగుతారు, పొడుస్తారు. రప్పరప్ప అంటే తప్పేంటి, నరికితే తప్పేంటి, చంపితే తప్పేంటి అని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి నీ ఇష్టారాజ్యంగా నోరు బారేసుకొని కార్యకర్తలను రెచ్చగొట్టి చంపమంటాం. గురజాల నియోజకవర్గంలో పిన్నెల్లి గ్రామం 1924 మధ్య ఒక అరాచక నిలయంగా మారిపోయింది. దాంట్లో ఇస్రం వేసే ఒక దళితులను చంపారు, ఒక ముస్లింలను చంపారు, 40-50 మందిని కాల్చుతూ విర్రగొట్టారు, మహిళలపై అత్యాచారాలు చేశారు, 2000 ఎకరాలు బీడు భూములు పెట్టారు. వాస్తవాలు తెలుసుకోకుండా నీ ఇష్టారాజ్యంగా ఏదో దళితుల మీద హత్య, దళితుల మీద అఘాయిత్యం జరిగిందని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు హయాంలో గురజాల నియోజకవర్గంలో దోమతోటి విక్రమ్, అదేవిధంగా యోహాన్, ఇస్రాయ, ఈ విధంగా ఎంతమంది దళితులు చంపారో జగన్మోహన్ రెడ్డి మరలా మేము వస్తే చెట్లు మానులు అయితే మానులు చెట్లు అయితే అని ఏదో నీ నోటికి మాట్లాడుతున్నావు. నిన్ను రానిచ్చే సమస్య లేదు. నువ్వు వాడిన భాష, నువ్వు చేసిన అవమానం, రాష్ట్రంలో నువ్వు చేసిన అరాచకం 5 సంవత్సరాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఓడిపోయినా కూడా మీలో బుద్ధి, జ్ఞానం, ఇంకా ఇంగిత జ్ఞానం మీకు రాలా. అందుకని ఈరోజు కూడా బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఈరోజు గురజాల నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా గురజాల నియోజకవర్గంలో ఒక్క ప్రత్యేక చర్యలు లేకుండా అభివృద్ధి కార్యక్రమం కూడా మేము చేస్తా ఉన్నాం. రాజకీయాలు చేతనైతే చేయండి, అవాండాలు వేయాలని చూస్తే ఖచ్చితంగా తిప్పికొడతాం. నీలాంటి అరాచక వాదుల్ని రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రానిచ్చే సమస్య లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. గురజాల నియోజకవర్గంలో 20 మంది, 8 మంది చిన్నపిల్లలు మైనింగ్ గుంతల్లో, 12 మంది పెద్దవాళ్ళు హత్య మీ కార్యకర్తలు హత్య వాళ్ళు చనిపోయారు. 20 మందికి నేను లిస్ట్ నీకు పంపిస్తాను, లెటర్ కూడా రాసి నీకు పంపిస్తాను. దానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అసత్య ప్రచారాలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నీకు మహిళల పట్ల కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ మధ్య కూడా రాజధాని మహిళలపై మీరు ఉపయోగించిన భాష కానీ, లేకపోతే మీ చెత్త సాక్షిలో వచ్చే వార్తలు కానీ, ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. అసత్య ప్రచారం ఇప్పటికైనా మానుకోవాలని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. పెద్దలకి, విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేనైతే గర్వంగా చెప్పగలను, ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎంత ఉక్కు సంకల్పంతో పనిచేస్తాడో చిట్ట చివరి కార్యకర్త వరకు అదే సంకల్పంతో పని చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనం పెట్టుకున్న కార్యక్రమం కమిటీలు, ఈ కమిటీలు అనేవి పార్టీకి పునాది లాంటివి. సో ఈ పునాదిని మనం గట్టిగా వేసుకోగలిగితేనే భవిష్యత్తులో మన పార్టీని మరింత పటిష్టంగా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కమిటీలు వేసేటప్పుడు పెద్దలు చెప్పినట్టుగా మనకు నచ్చలేదనో, మన మాట వినలేదనో పట్టించుకోకుండా పార్టీకి సిన్సియర్ గా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో కలుపుకొని కమిటీలు వేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. రెండోది, ఈరోజు ఈ కమిటీలు అనేవి మనం పూర్తి చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో మీరు చూసారు, కొత్త రాజకీయం వచ్చింది, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఏ విధంగా అక్రమ కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం అనేది మనం చూస్తున్నాం. ఈ రోజు మనల్ని కాపాడడం కోసం మనకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో నిలబడినట్టు మనం కూడా ఈ కష్టకాలంలో జగనన్నకి అండగా ఉంటూ
మన ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తల్ని ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యతని మనం అందరం కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కనుక టీం వర్క్ గా ఒక కార్యక్రమం మన మనిషికి ఒకరిని తప్పుడు కేసు పెట్టారు అంటే అక్కడ మన నాయకులంతా కూడా వచ్చి నిలబడితే పోలీసులు కానీ అఫీషియల్స్ కానీ భయం ఉంటుంది. ఎప్పుడైతే మనకేం సంబంధం, మన మీద కాదు కదా వాడి మీద పెట్టుకోవాలి అనుకుంటే రేపు మీ మీద పెడితే ఎవరు కాదు. సో తప్పు చేయని మన కార్యకర్త మీద, తప్పు చేయని ప్రజలు అంటే ప్రశ్నించే ఎవరైనా వాయిస్ ఉన్న ప్రజల నుంచి ఒకరు వచ్చినప్పుడు వారిని అనగతొక్కడానికి ఈరోజు ఆఫీషియల్స్ ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఆ సమయంలో మనం అందరం కూడా ఈ కమిటీలు కనుక గట్టిగా వేసుకోగలిగితే మనం అక్కడ నిలబడి తప్పు చేయని మన వాళ్ళని కాపాడుకునే అవకాశం ఉంటుంది. తప్పు చేస్తున్న అఫీషియల్స్ ని ఖచ్చితంగా నిలబెట్టి కడిగేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా నియోజకవర్గం వరకు అయితే మేము చూసుకుంటున్నాం, కానీ పక్కన నియోజకవర్గంలో మాకు తెలియట్లేదు. ఎప్పుడైనా మీరు పిలిస్తే మేము పరిగెత్తుకుంటూ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మీకు చెప్తున్నాం, ఎక్కడ ఎవరికి ఏం జరిగినా ఇక్కడ ఉన్న అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం. ఒకరికి ఒకరు ఈ కష్టకాలంలో తోడుగా ఉంటూ మన పార్టీని, మన జెండాని మళ్ళీ విజయకేత ఎగరేసే వరకు పోరాడతాం. అయితే జిల్లా అధ్యక్షుడికి ఒకటే కోరేది, మీరు చెప్పద్దన్నా చెప్తున్నాను, ఈ రోజు ఈ కష్టకాలంలో ఎవరైతే పార్టీకి పనిచేస్తున్నారో వాళ్ళకే రాబోయే కాలంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు ఇవ్వాలి. ఇవ్వకపోతే మేమందరం కూడా గట్టిగా గొడవ చేస్తామని కూడా ఈ సందర్భంగా అందరి ముందు చెప్తున్నాను. ఎందుకంటే గతంలో కాన్సెన్స్ లో పని చేయకుండా పైన వైట్ అండ్ వైట్ వేసుకొని పెద్ద నాయకులతో ఫోటోలు తీసుకుంటూ చలామణి అయిన వాళ్ళు పదవి తీసుకున్నారు. ఎలక్షన్ లో మనం ఓడిపోగానే తెలుగుదేశం జనసేనకి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళ వల్ల మనకి ఏం ఉపయోగం లేదు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో, జగనన్న మీద అభిమానంతో ఈ పార్టీ కోసం కష్టపడుతున్న లక్ష్యంతో పనిచేస్తారు. ఈ క్షణం కూడా దావోస్ లో ఉండి అంతర్జాతీయంగా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఏ స్థాయికి వెళ్తా ఉందో కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి రిజల్ట్ తీసుకొస్తా ఉన్నారు. వారు ఎప్పుడు కూడా ఇట్లా ఒక క్రిమినల్ క్రెడిట్ని కానీ ఒక లూటీ క్రెడిట్ కానీ వాళ్ళకి తీసుకునే అవసరం మా నాయకుడికి లేదు. ఎప్పుడు సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి ఇయే అనే ఆలోచన, అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు అవ్వాలని చెప్పేసి లక్ష్యంతోనే ఈ వయసులో కూడా నువ్వు చెప్తా ఉన్నావు, మా తండ్రి కంటే వయసు నా కొడుకు లాంటి వాడిని నాతో పోటీ పడలేదు. నీ తండ్రి కంటే ఎక్కువ వయసు ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా హర్నిశలు ప్రజల మధ్యలో ఉండి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లాలని తపనతో పనిచేస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి భూ రీసర్వే గురించి కూడా చాలా చెప్పారు వారు. గౌరవ ప్రతిపక్ష హోదా రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ భూ సర్వే, ఎందుకంటే మనది బ్రిటిష్ పరిపాలించినటువంటి ప్రాంతం, భూ రికార్డులు చాలా మటుకు డిస్ప్యూట్స్ తక్కువ ఉంటాయి. మనకి వేరే దగ్గరికి పోయి రాష్ట్రాలకు పోతే ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ప్రక్షాళన చేయాలి, బాగా చేయాలని చెప్పేసి 2008లోనే కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఈ నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసి అప్పుడు అఖండ ఆంధ్రప్రదేశ్ని అప్పుడు యాడ్ చేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత ఎందుకు చెప్తా ఉన్నా అంటే వారే కనిపెట్టారు అని చెప్పేసి చాలా సుదీర్ఘంగా చెప్పారు, 1:25 నిమిషాలు. అసలు దీనికి ఎలా జరిగింది, ఏం తప్పులు తడక వాళ్ళు చేశారు, ఇప్పుడు మేము ఎలా మెరుగుపరుస్తామని ప్రజలకు తెలియచేయాలన్న ఆలోచనతోనే మేము కూర్చున్నాం ఇక్కడ. తర్వాత 2018లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున భూధార్ అని పెట్టి మనం చాలా క్లియర్గా పర్మనెంట్ భూధార్ ఉండాలి, 11 అంకెలతో ఒక నంబర్ ఇవ్వాలి అనే లక్ష్యంతో అద్భుతంగా ఒక కార్యాచరణ రూపకల్పన చేసి ఆ రోజు మన జగ్గయ్యపేటలో ఉన్నటువంటి తక్కిలపాడు విలేజ్లో మొదటి కోర్ స్టేషన్ను పెట్టడం, అప్పుడు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి రాక్షస పరిపాలన 2019లో అబద్ధాలు చెప్పి మేమన్నీ సక్రమంగా చేస్తాము, భూ హక్కులు కల్పిస్తాము, లేకపోతే
ప్రజలను సుభిక్షంగా చూసుకుంటాను అబద్ధాలు చెప్పి, అబద్ధాల పునాదులను పుట్టిన పార్టీ కాబట్టి అబద్ధాలు చెప్పి, ఎందుకంటే నేను మళ్ళా చెప్తాను, ఎందుకంటే అబద్ధాలు ఎందుకు అన్నిసార్లు అంటా ఉన్నా అంటే ఈ గెజెట్ మీకు 2019 ఫిబ్రవరిలో వచ్చింది. గెజెట్ వచ్చింది అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. క్యాబినెట్, తర్వాత ఆర్డినెన్స్, దాని తర్వాత అసెంబ్లీలోకి తీసుకెళ్ళాలంటే ఒక 9 నెలలు అయితే 7 నెలలన్న సమయం పడుతూ ఉంటుంది. ఇలాంటి సుదీర్ఘ కార్యక్రమం జరిగిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వారి ప్రభుత్వం. దాని తర్వాత కేవలం అక్కడ ఉన్న భూమి వివరాలు తెలుసుకోవాలి, వాటిని ఎట్లా హరించాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా భూమిని అప్పుడు పెట్టింది వాళ్ళు జగనన్న భూ రక్ష కాదు, భూ భక్ష. అంటే ఈ కనుక్కుని ఎలా వీటిని భక్షించాలి, అవి మాకు ఇవ్వకపోతే ఎట్లా మేము 22లో పెట్టి మేము లాక్కుంటాము అని చెప్పేసి వాళ్ళని బెదిరించి చేసినటువంటి ప్రక్రియే వాళ్ళు చేసినటువంటి రీసర్వే. 2019 తర్వాత ఎప్పుడైతే వాళ్ళు మొదలుపెట్టారో ఎక్కడ కూడా సరైన సమయం ఇవ్వకుండా, ఎక్కడ రైతుకి తెలియపరచకుండా, తప్పులు తడకతో, అలాగే ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి అసలు నిన్ను గెలిపించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి శాసనసభ్యులు మీ 11 మంది ముందు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ఆ 11 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయాలు ఏ రోజైనా మాట్లాడారా? మాట్లాడతారా? పోనీ రేపు ఎప్పుడైనా మాట్లాడతారా? అదన్నా చెప్పండి. వాటి గురించి లేదు, అది లేదు. ముఖ్యమంత్రి గారు పిలిచారు, డిప్యూటీ సీఎం గారు పిలిచారు, లోకేష్ బాబు గారు పిలిచారు, స్పీకర్ గారు పిలిచారు, డిప్యూటీ స్పీకర్ గారు పిలిచారు, రండి మీకు గౌరవిస్తామని. చంద్రబాబు నాయుడు గారి తరపున మేము హామీ ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం మాకు తెలుసు. నువ్వు అసెంబ్లీకి రా, నీ 10 మంది ఎమ్మెల్యేలు వేసుకొని 11వ నువ్వు రా, నీకు తగిన గౌరవిస్తారు. ఏ నామోషా ముఖ్యమంత్రి పదవి ఉంటేనే వస్తావా? ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోతే ప్రతిపక్ష హోదా తీసుకొచ్చి ఆ కిరీటుకొని నీ నెత్తి మీద పెడితేనే నువ్వు వస్తావా? చెప్పు జగన్మోహన్ రెడ్డి. కాబట్టికి నీ పాదయాత్ర అనేది ఓపెన్ చేసావు. నువ్వు పాదయాత్ర కాదు కదా, నువ్వు మోకాల యాత్ర చేసినా సరే ప్రజలు నిన్ను నమ్మరు. అలాగే మీదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెక్స్ట్ టార్గెట్ లోకేష్ బాబు గారిని పెట్టారు. కోట్లాది మంది అనుచరులు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కోట్లాది మంది చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర 5 గంటలకు విడుదల చేస్తే తాడేపల్లి చంద్రబాబు నాయుడు గారి గృహానికి రావడానికి 36 గంటలు పట్టింది. అది చంద్రబాబు నాయుడు గారి పవర్. ప్రజలు 2 గంటలు అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సింది తండోపు తండాలుగా రోడ్ల మీదకి వస్తే రోడ్ల మీద కార్యకర్తలను క్లియర్ చేసుకొని 36 గంటలు పట్టింది ఆయన ఇంటికి చేరుకోవడానికి. అది ఆయన కార్యకర్తల బలం. నువ్వు లోకేష్ బాబు గారి గురించి ఏదో మానసిక శిశుపాలను అర్థం చేస్తాము, లేకపోతే ఇంకోటి చేస్తానంటే మాత్రం చాలామందిని చూసాం. చంద్రబాబు నాయుడు గారిని అంతం చేస్తానన్న వాళ్ళే అంతమైపోయారు. చంద్రబాబు గారు ఇంకా ఉన్నారు, ఇంకా పరిపాలిస్తున్నాడు, అంత బాగా చూసుకుంటున్నాడు. అలాగే నువ్వు కొత్తగా మళ్ళీ లోకేష్ బాబు గారిని అంతం చేస్తానన్నట్టు ఒక ఇది వదిలేవు, శశిబాలుడు అని. శశిబాలుడు కాదు, కలియుగ అభిమన్యుడు, పద్మవ్యూహాన్ని కూడా ఛేదించుకోగలడు. కోట్లాది మంది కార్యకర్తలు అనుచరులు ఉన్నటువంటి పార్టీ. ఇవాళ ఓ విధంగా చెప్పాలంటే పార్టీ కంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి ఎక్కువ అభిమానించే కార్యకర్తలు ఈ భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నారు. ఇవాళ ఒక వ్యక్తి కోసం పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక మహాశక్తి. వ్యక్తి కాదు, మహాశక్తిగా అయ్యాడు ప్రజలకు మంచి పనులు చేసి. కాబట్టి నువ్వు పగటి కళ్ళ కారణం మానాలని జగన్మోహన్ రెడ్డికి హితవు పలుకుతున్నావు. ఓకే తమ్ముడు? కూర్చోండి. ఒక ముఖ్యమైనటువంటి సంఘటన మీద